ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంటే మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. ఇది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాశుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మాసంలో చూసుకుంటే వీళ్ళకి సాధారణంగా ఉంటుంది, 50-50గా ఉంటుంది. ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉంటాయని మీరు గమనించాలి. కూల్గా వెళ్ళిపోతుంది, పెద్ద ఒడిదుడుకులు అయితే ఏమీ ఉండవని తెలుసుకోవాలి. ఇందులో డీటెయిల్స్కి వెళ్ళిపోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే ఇందులో ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల యొక్క మార్పు ఈ రాశి మీద ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇందులో సూర్యుడి వల్ల మనోరుజం, మనకేం చెప్తారంటే మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్తో చిన్న చిన్న సంస్కృత పదాలతో ఈ మంత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీంట్లో భాగంగా 4 మాటలు తెలుసుకుంటే మనకి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సూర్యుడి వల్ల మానసికంగా కొంచెం టెన్షన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల ధనం విశేషంగా వస్తుంది, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటుంది, కొత్త ఆపర్చునిటీస్ మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుని వల్ల అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనకేం చెప్తారంటే పుత్రులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసుకున్నారనుకోండి, మీరు మిక్స్డ్గా ఉంటుంది. ఒక పక్క సపోర్టివ్గా ఉంటుంది, ఒక పక్క కొంచెం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది మీకు కూల్గా వెళ్ళిపోయే మాసం అని మీరు అనుకోవచ్చు. ఇందులో సూర్యుడు మీకు ముందుగా చెప్పిన విధంగా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారంటే, ఒక పక్క మీకు ధన ప్రవాహాన్ని, లాభాన్ని, నెట్వర్క్ ఎక్స్పాన్షన్, హైయర్ లెవెల్ కనెక్షన్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ద సేమ్ వే
సూర్యుడు మీకు వచ్చేటప్పటికి బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు. అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అంటారు. దీని ప్రకారం చూసుకుంటే మనసులో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల ప్లాన్స్తో ఉంటూ ఉంటారు. విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ని మీరే ద్వేషిస్తూ ఉంటారు. అనవసరంగా మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే బేసికల్గా ఒక సరైన ప్లానింగ్ ఉండి చక్కగా మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేయగలిగితే సూర్యుడి నుంచి పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు. చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కుజుడు మీకు ఈ మంత్లో చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. కుజుడు 3వ స్థానంలో రావడంతో చాలా చాలా బాగుంటుంది. పర్టికులర్గా మీ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య మంచి రిలేషన్స్ ఉంటుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ అవన్నీ చక్కగా చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు 3వ స్థానంకి వెళ్ళాడు, ఇందులో ఆరోగ్య, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, పుత్ర లాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే తృతీయ ధారాసుతి అని చెప్తారు. దీని ప్రకారం ఏం చెప్తారంటే ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తారు, అర్ధలాభం, ధనము ఫైనాన్షియల్గా బాగుంటుంది, పుత్ర సౌఖ్యం, పుత్రుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్కి హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. చూశారు కదండి, ఇప్పటిదాకా ఉన్న 2 గ్రహాలు ఆల్మోస్ట్ చాలా బాగున్నాయని గమనించుకోవాలి. ఇప్పుడు ఇంకొక గ్రహం చూసుకుంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటే అప్పటిదాకా మీకు సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్గా ఉండి ఉన్న మీ చుట్టూ ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు సపోర్ట్ ఇవ్వకపోను మిమ్మల్ని దూషించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇందులో మనకేం చెప్తారంటే విరోధ శత్రుపీడం జ్ఞాతీనాంచ విరోధద ఆయాసో ధారా పుత్రై ద్వేషే షష్ఠగే భృగునందనే అంటారు సంస్కృతంలో. దీనివల్ల విరోధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మీ మీద ఏదో చేయాలని చెప్పేసి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. బంధువులతో మనస్పర్ధలు వస్తుంటుంది. వీటన్నిటికంటే కూడా ధారా పుత్రై ద్వేషే, భార్య ద్వారా పిల్లల ద్వారా మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇదే శుక్రుడు వేరే విషయాల్లో చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన రొమాన్స్, లవ్, తర్వాత శుభకరమైన ఖర్చులు, లగ్జరియస్ ఖర్చులు ఇవన్నీ పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ మీకు ఒక నార్మల్గా ఉంటుంది. ఒక పక్క ఛాలెంజెస్ ఉన్నా కానీ అవి వెంటనే ఆ ఛాలెంజెస్ మీరు హ్యాండిల్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చూసుకుంటే మీకు ఒక నార్మల్గా ఉండి చక్కగా అన్ని పరిస్థితులను చక్కగా హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఈ మంత్ అంతా ఫైనల్గా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుందని గమనించాలి. అదేవిధంగా కృతికా నక్షత్రం వల్ల ధన ప్రాప్తి కూడా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి బంధనము, కలహము అంటే ఏదో ఒక చోట గొడవ పడి తద్వారా మీరు బంధించబడినట్లుండే పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్, ప్రాపర్గా క్లారిటీ ఉండదు. దేని గురించి అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఇండియా రావాలా, అమెరికాలో ఉండాలా, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా, లేదంటే ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా లేదా, ఇలా ఫ్యూచర్ గురించి రకరకాల ఆలోచనలు ఉండేసి ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని బంధనము అంటారు. ఇది కృతికా నక్షత్రం వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది. వీరికి కూడా కలహము, బంధనము చూపిస్తుంటుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా ఫైనల్గా గుడ్ సక్సెస్ఫుల్గా ఉంటారని తెలుసుకోవాలి. వీరికి కూడాను కలహము, బంధనము, బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం హెల్త్ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇప్పటిదాకా చూసుకున్న ఈ నక్షత్రం వాళ్ళు పట్టి మనం చూసుకుంటే వీళ్ళకి పరిహారాల కింద మనం ఒక కుజుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం గనక రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బుధుడికి ఎవరైనా గనక అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నా, ఎలాంటి విష్ణు ఆలయాలు దర్శించుకున్నా కానీ ఈ బంధనము, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసి చక్కగా క్లారిటీతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా చాలా బాగుంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా ఈ మాసంలో చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇండివిజువల్గా ఏదైనా ఛాలెంజెస్ ఉన్నా, ఏదైనా విషయాల్లో క్లారిఫికేషన్ కావాలనుకున్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు.
మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీనిని మీకు 30-40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తుంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేస్ ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారనమాట. అంటే 40 years నుండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48-50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకోనుండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 days ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1-to-1 చేపించాను ఎక్కువగా. బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు, పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.